తెలంగాణ రాష్ట్రంలో మా పేటెంట్గా మేమే ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్నామన్నటువంటి ఒక అవాస్తవాలకు దూరమైనటువంటి మాట అబద్ధపు ప్రచారాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అని, ఉచిత విద్యుత్ని అమలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అని వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ ఉచితంగా రైతులకు విద్యుత్ అందించి ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అండగా నిలబడింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే పేద వర్గాలకు సంబంధించి రైతాంగానికి సంబంధించితో పాటుగా ఏదైతే ఇవాళ పేదలు ఉన్నటువంటి మహిళా సోదరులు గారు కావచ్చు, వాళ్ళ గృహాలకు వాడేటువంటి మరి గృహ పథకంలో వాడేటువంటి గృహాల్లో వాడేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి 200 యూనిట్ వరకు అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలు 200 యూనిట్ కంటే ఎక్కువ కాలం అధ్యక్ష. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము గ్రామాల్లో చూస్తున్నాం, మా ఇళ్లలో చూస్తున్నాం అధ్యక్ష, తండాలలో ఎక్కడ కూడా 200 యూనిట్ కంటే ఎక్కువ పేదల వర్గాల్లో కాలం అధ్యక్ష. అందుకనే ఇవాళ 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించింది ఇవాళ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం.